భగవద్గీత గీతామకరందం 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగం అర్జున్ని ప్రార్థనను అనుసరించి భగవానుడు తన విశ్వరూపము అతనికి చూపించాను. ఈ అధ్యాయం నందలి ఎక్కువ భాగం విశ్వరూపము యొక్క వర్ణనలతో అట్లు విశ్వరూప భగవానుడు అర్జునుడు గావించిన స్తోత్రమును గూడి ఉండుట బట్టి సాక్షాత్ భగవాను యొక్క విశ్వరూప సందర్శనం అర్జునుకు లభించు అధ్యాయం ఒకటి చేతను దీన్ని విశ్వరూప సందర్శనం యోగమని పేరు కలిగినది. మదనుగ్రహాయ పరమం గుహ మధ్యాత్మ సంహితం యద్వాయోక్తం వోచేస్తవ మహోయం విగతో మహాం. అర్జునుడు చెప్పాను, కృష్ణుడు అనుగ్రహించుట కొరకు సర్వోత్తమైన రహస్యమైన ఆధ్యాత్మ మను పేరుగల నట్టి ఈ ఏ వాక్యము నీవు చెప్పిదివో దానిని జ్ఞానములు పూర్తిగా తొలగిపోయినది. అధ్యాయం ఎట్టిది, సర్వోత్కృష్టమైనది, అతి రహస్యమైనది. దాని ప్రభావం ఎట్టిది, జీవుల అజ్ఞానము సంసార వ్యామోహం నశింపునట్టిది. భవ్యాయ భూభూతానాం శృతో విస్తరసోమయా పాత్తా కమలభక్తాక్ష మహాత్మా మసి చాప్యహం. ఏలయనగా కమలశ్రేష్ఠ నేత్రుడు కృష్ణ, నీ వల్ల ప్రాణుల యొక్క ఉత్పత్తి నాశనములను గురించి నీ యొక్క మహాత్మను గురించి సవిస్తరముగా ఉంటుంది. ఏవా మేతధ్యత్వామాత్మానం పరమేశ్వర దృష్టుమిచ్చామి తే రూపమైశ్వర్యం పురుషోత్తమా. ఓ పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పినదంతయు సరి అని నేను విశ్వసించుతున్నాను. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును సేవించుట చూడగలంచుతున్నాను. మన్యసే యది తచ్చక్యం మాయా దృష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మనామవ్యహం. ఆ ప్రభు, ఆ స్వరూపమును చూచుట నాకు సాధ్యమవును. నీవు తలంపు నివేనని యోగేశ్వర నాశనరహితమని రూపమునిక నాకు చెప్పుము. పశ్యామి పార్థారూపాణి శతకోసహస్రచ్చ నానావిధ దివ్యాచి నానావర్ణాకృతాని చ. భగవానుడు చెప్పుతున్నాడు, ఓ అర్జునుడా, అనేక విధములకు అలౌకికమైనది త్రివర్ణములు ఆకారము కలిగినది అసంఖ్యములు కలిగించినది నవ్వు నా యొక్క రూపమును గావించుము. అర్జున, గావించుము. పశ్యాదిత్యావసునృద్రనస్వినో మరుతస్తదా బహున్యదృష్ట పూర్వాణి పశ్చాక్షరాణి భారత. ఓ అర్జున, సూర్యులను, పశువులను, రుద్రులను, అశ్వినీ దేవతలను, మరుత్తులను చూడును. ఇట్లు ఇది వరకు ఎన్నడూ చూడని ఎక్కువ ఆశ్చర్యములను కావించును. ఇహైవ కస్తం జగత్కృష్ణం పశ్చాధ్య నచరాచరం మనుదేహ గూఢాకేశా యచ్చాన్యదృష్టమిచ్చసి. ఓ అర్జున, సమస్త చరాచర ప్రపంచమును ఇంకను అని దేనిని చూడదలుచుతున్నావో దానిని ఈ శరీరమైంది ఒక చోట దానిని ఇప్పుడు చూడము. నా మం శక్య దృష్ణు స్వచ్ఛ చక్షుషా దమామి చే పశ్యమే ఈశ్వరమైశ్వర్యం. నీ మీమాంసము నేత్రములను నీవు నా విశ్వరూపమును గావించదలిచేవి కావున దివ్య దృష్టిని నీకు ప్రసాదించుచున్నాను. దానిచే ఈశ్వర సంబంధమైన నా యోగమును చూడుము. భగవంతుని సూత్రములు ఎలా నశ్యమగును కాదు, మరి దేనిని చూడ సాధ్యమగును? దివ్య నేత్రములను చూడగలుగును.
ఏవం ముక్త్యా తతో రాజన్ మహాయోగేశ్వర హరి దర్శనయామానపార్థాయ పరమం రూపమయేశ్వరం. సంజయుడు చెప్పాను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వర కృష్ణ పరమాత్మ ప్రకారమును వచించి తదుపరి సర్వోత్తమైన ఈశ్వర సంబంధములు విశ్వరూపమును అర్జునుకు చూపుము. అనేక వర్గాన్ అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజ్జతాయుధం దివ్యామూల్యమపురం దివ్యాగణస్తు దివ్యానేకోజ్జతాయుధం దివ్యామూల్యమపురం దివ్యాఘనస్తు లేసనం సర్వాశ్చర్యమయం దేవనం విశ్వతోముఖం. అత్తరి పిక్కు ముఖములకు నేత్రములకు అనేకములకు అద్భుతములకు విషయములను చూపునది దివ్యములకు పిక్కు ఆభరణములు కూడినది ఎత్తబడి ఉన్న అనేక దివ్య ఔషధములు దివ్యములకు పుష్పమాలికలను వస్త్రములను ధరించి దివ్యముకు గంధపోతతో కూడిన ఇయు అనేక ఆశ్చర్యములతో నిండినదియు ప్రకాశింపమైనదియు అంతము లేనిదియు ఎల్లల ఎడల ముఖము కలిగినదియు భగవానుడు చూపుతున్నాడు. దివి సూర్యం భవేద్యుగపదుస్థిత యదా భాస్వదృశి సాక్షతో సంతస్య మహత్వన. ఆకాశమునందు వేల కొలది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారి బయలుదేరును, ఎంత కాంతి ఉండునో అంత మహాత్ముని కాంతి ఉండుతున్నది. తత్తైకస్థ జగత్కస్థం ప్రవిభక్తమనే కదా అపశ్య దేవదేవస్య శరీరపాణవస్తదా. అప్పుడు అర్జునుడు నానా విధములకు విభజింపబడి ఉన్న సమస్త జగత్తును దేవుడు శ్రీకృష్ణ భగవాను యొక్క శరీరమున ఒక్క చోట నన్ను దానిని కూర్చెను. తథా విస్మయోష్ణు ధనుంజయ ప్రణమాశిరస దేవం కృతాజ్ఞనిరభాషత. అటు పిమ్మట అర్జునుడు ఆశ్చర్యముతో కూడినవాడు గౌరి ఏర్పాటు కలవాడు ఈ విశ్వరూపమును ధరించి భగవానుడు శిరస్సుకి నమస్కరించి చేతులు జోడించి పలికెను. పశ్యామి దేవంతం వకే దేహ సర్వం భాంత భూత విశేష సజ్ఞాన్ బ్రహ్మణీమిశం కమలావస్థ ముషీంచ సర్వానుకారించ దివ్యాన్. దేవా, నీ శరీరమందు సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను కమలాసునుడై సృష్టికర్త అగు బ్రహ్మదేవుని సమస్త ఋషులను దివ్యములకు సర్పములను చూచుచున్నాను.